అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్ని నొప్పులేదు, నడత్తలేదు, నొప్పులే కూర్చుని వస్తలేదు, నిలబడి వస్తలేదు, పండుగ వస్తలేదు. నెల అవుతుంది మాకు నొప్పులు తగ్గడే లేదు. మరి భూంపల్లి గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి ఇప్పటికే 2 మృతి చెందారు. వైద్యాధికారులు కూడా హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కూడా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పి వైద్యాధికారులు ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ గ్రామంలో ఇంటింటికి ఒకరు వ్యాధిన బారిన పడ్డారని చెప్తున్నారు. ఇలాంటి వ్యాధిన బారిన పడ్డ వారందరికీ కూడా చికిత్సలు అందించేందుకు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారు. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు రోగాలు బారిన పడకుండా కూడా వైద్య అధికారులు అయితే ఇక్కడ ఈ గ్రామంలో పూర్తిగా ఇంటింటికి వెళ్ళి వారి పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది గత 10 రోజులుగా 5 మంది మృతి చెందారు. ఈ గ్రామంలోనే 2 రంజిత్ మాన్యశ్రీలు మృతి చెందారు. దీనికి అంతరికి గల కారణాలు అయితే వైద్య అధికారులు ఈ గ్రామంలో పరిశుభ్రత లోపించడమే కారణమని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది గ్రామస్తులు అయితే ఉన్నారు. ఈ గ్రామంలో వారిని అడుగుదాం. చెప్పండి, మీ గ్రామంలో ఇప్పటికే 2 డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. అసలు ఈ గ్రామంలో వైద్య అధికారులు మీ ఊరికి వస్తున్నారా? వస్తలేరు. ఎన్ని రోజులు ఇక్కడికి రాక? వస్తలేరు. ఇప్పుడు ఏడాచిరు వారం అవుతుందో 15 రోజులు అవుతుంది రాక. అది వచ్చిన వద్దుకు అయితే ఇప్పుడు నెల అవుతుంది మాకు నొప్పులు తగ్గడే లేదు. మరి నెల రోజుల నుంచి తగ్గుతలేవు, నొస్తా ఉన్నాయి కానీ తగ్గుతలేవు. మాకు ఈ గోళీలు ఇచ్చుడు కాదు కానీ మాకు ఏదైనా టెస్టులు చేసేదానికి స్పెషలిస్ట్ మేడంను ఏమైనా పంపించండి ఇంటికి. అట్లా ఈ టెస్టు చేస్తేనే ఏర్పడుతుంది మాకు. ఎందుకంటే ఈ గోళీలు ఏ రోగం కానీ ఇస్తున్నావు గోళీలు, ఇప్పుడు ఏదో నొప్పి ఉన్నదంటే ఇస్తున్నావు అంతే. మాకు టెస్టులు చేస్తేనే మాకు ఏర్పడుతుంది అట్లా అన్నట్టు. మరికొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో. చెప్పండి, ఈ గ్రామంలో చాలా అనారోగ్య బారిన పడ్డారని చెప్తున్నారు. ఇంటింటికి ఒకరికి అనారోగ్యం అయింది. 1 నుంచి 2 మందికి అయింది అట్లా. కాకపోతే అధికారులు అనేటోళ్ళు ఏం చేయాలంటే ఇట్లా మన రక్త పరీక్ష కానీ ఇట్లా పరీక్షలు చేయాలి కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చిపోతే ఏం ట్యాబ్లెట్స్ ఏం వేసుకుంటున్నాము ఏంది అనేది ఏం అర్థమవుతలేదు మాకు. కాకపోతే ఏంటంటే ఒక సెంటర్ పెట్టేసి అక్కడ ఏం చేయాలా, పరీక్షలు చేయాలా. మెయిన్ ఇవో కాళ్ళు నొస్తున్నాయి అని ఒకళ్ళు, ఇది ప్రతి ఒక్క ఇంటికి 2 వేసి చొప్పున బెడ్ మీద ఉన్నారు. ఏం చేసినా ఏమొస్తురు, వస్తురు, పోతురు. ఏమంటే ట్యాబ్లెట్స్ ఇస్తురు. ట్యాబ్లెట్స్ అవి ఏం పని చేస్తున్నాయి కూడా అర్థమవుతలేదు మాకు. మాకు టెస్టులు చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా అధికారులను వివరణ అడిగినాము. సరే పంపిస్తామని చెప్పారు, ఇప్పటికి రాలేదు. ఇక స్పందించడం లేదు, అర్థమవుతలేదు మాకు కూడా. చెప్పండి, మీ గ్రామంలో పరిశుభ్రత లోపం వల్ల జరిగిన ఇలా రోగాలు వస్తున్నాయి? పరిశుభ్రత లోపం వల్ల ఇవి జరిగినాయి. ఇప్పటికి 2 చనిపోవడం జరిగింది. అంటే ఈ పరిశుభ్రత గ్రామానికి సంబంధించిన సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా చేపించట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది ఊర్లో? సెక్రటరీ సరిగా పట్టించుకోవడం లేదు ఇక్కడ భూంపల్లిలో. ఇంకా ఆయనకు డబ్బులు జీపీలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది. ఎంతమంది పేషెంట్ ఉన్నారు మీ ఊర్లో? పేషెంట్లో అంటే సర్వే చేస్తే ఏర్పడుతుంది. ప్రతి ఇంటికి ఒకటి జరుగుతుంది. ప్రతి ఇంటికి మాత్రం వెళ్తాయి. సర్వే చేస్తే ఏందనేది రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ఏంది అసలు మీ గ్రామంలో రోజుకొకరితో చొప్పున చనిపోతున్న పరిస్థితి ఉంది ఈ రోగాల బారిన పడి? అయితే ఏం చేయాలి అధికారులు? మీరు మేము ఏం చేస్తామా, దోమల మందు కొట్టాలా దాన్ని, అదని మూల అది అవన్నీ లేకనే పరిస్థితి మంచిగా లేకనే ఇవన్నీ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఖచ్చితంగా ఇక్కడ పేషెంట్ని అయితే హెల్త్ క్యాంప్కు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు అయితే వారిని తనిఖీలు చేస్తున్నారు. పేషెంట్ని అయితే పూర్తి స్థాయిలో దీనికి ఎంతకు సంబంధించి రోగాల బారిన పడిన బాధితులను అయితే ఈ హెల్త్ క్యాంప్కు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఏమైంది? గోళ్ళు చేతులు ఉబ్బుతున్నాయి, కాళ్ళు ఉబ్బుతున్నాయి, ఈ నడుము నొస్తుంది, కీళ్ళు అన్ని నొస్తున్నాయి. ఇక పానం హుషారు ఉంటలేదు, జ్వరం వస్తుంది, కీళ్ళు నొప్పులు, అన్ని నొప్పులేదు, నడత్తలేదు, చేయత్తలేదు. ఇది బాగా మందులు గోళ్ళు ఇచ్చింది మేడం. ఈ మందులు గోళీలు ఇచ్చారు మేడం.
ఇక్కడ మరో మహిళ ఉన్నారు, వారికి ఏమైంది తెలుసు. అమ్మ ఇప్పుడు ఏమైందని వచ్చిన ఇక్కడికి? మొత్తం నొప్పులే, కూర్చుని వస్తలేదు, నిలబడొస్తలేదు, పండుకో వస్తలేదు, అంత వాంతి, మొత్తం పుల్లు జ్వరము, అంత మంట మాడుతుంది పెయ్యి అంత. ఇక్కడ చూడొచ్చు వైద్యాధికారులు కూడా తనకి చెక్ చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజుల నుంచి ఇది ఆర్ఎంపీ డాక్టర్ ఇప్పటికే 5 అయిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్ డోసులు ఇస్తారు, ఎక్కువ డోసులు ఇస్తారు, బాగా వేస్తారు. మళ్ళీ 4 వదిలినాక మళ్ళీ టాబ్లెట్లు అయిపోయినాక మళ్ళీ మొత్తం ఉబ్బుడు, చేసుడు, కాలు నడవరాకపోడు. ఇప్పుడు మమ్మీకి కూడా అదే పరిస్థితి అయింది. ముగ్గురికి, నాన్నకు, నాకు, మమ్మీకి. ఇదే అండి మొత్తం ఇక్కడ భూంపల్లి గ్రామంలో పూర్తిగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంటికి ఒక 2-3 చొప్పున రోగాల బారిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ రోగాల బారిన పడ్డ వారిని కూడా హెల్త్ క్యాంప్కి అయితే తీసుకొస్తున్న పరిస్థితి. ఈ గ్రామంలో వైద్యాధికారులు పూర్తి స్థాయిలో వైద్యం చేసి ఎవరికైనా సరే అనారోగ్య బారిన పడిన వారికి పూర్తి స్థాయిలో టెస్టులు చేయాలి. టెస్టులు చేస్తే పూర్తిగా రోగ నిర్ధారణ అవుతుంది. కేవలం ట్యాబ్లెట్లు ఇవ్వడము దీనికి అందరికీ సరిపుచ్చుకోవడం కాకుండా టెస్టులు చేసి పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఉన్న పడకేసిన వైద్యానికి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా సరైన వైద్యం అందిస్తే వారు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము దానికి సంబంధించిన వైద్య అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ గ్రామం పైన ఎవరైతే ఇప్పటికే 2 నుండి 3 రోజుకొకరు చొప్పున చనిపోతున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 10 రోజుల్లో 5 మంది మృతి చెందిన ఘటనతో ఒక బీటెక్ స్టూడెంట్, 2 చిన్నపిల్లలతో పాటు మరికొంతమంది యువకులు కూడా చనిపోయిన పరిస్థితి. దీనివల్ల పూర్తిగా వైరల్ ఫీవర్ వల్లనే, డెంగ్యూ వ్యాధి వల్లనే చనిపోతున్నట్లు నిర్ధారణకు అవుతున్నారు. ఎందుకంటే కీళ్ళ నొప్పులు, దానికి అంతటికి సంబంధించి వాంతులు, విరేచనాలు, దాంతోపాటు ఏదైతే కడుపులో విరేచనాలతో పాటు వారన్నింటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానివల్లనే మేము ఎలర్జీ రావడం వల్లనే పూర్తిగా ఇలాంటి రోగాల బారిన పడుతున్నాం. మాకు ప్రభుత్వము సరైన వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ రోగాల బారిన పడిన ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. గత 10 రోజులుగా 5 మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సదాశివనగర్ మండలం భూంపల్లిలో రంజిత్, మాన్యశ్రీలు డెంగ్యూ వ్యాధితో మృతి చెందారు. అదేవిధంగా లింగంపేట మండలంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు రోజుకు విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కూడా పూర్తిగా శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం దీనికి అంతటి కూడా కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు మనం భూంపల్లి గ్రామంలోనే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారిని చెప్పండి, ఇక్కడ మీ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఏంది అసలు రోజువారీగా కొంతమంది చనిపోతున్నా అని చెప్తున్నారు, ఏంది అసలు ఏమైంది? సార్, మా గ్రామంలో గత నెల రోజుల నుండి విష జ్వరాల బారిన చాలామంది పడ్డారు సార్. గత నెల రోజుల నుండి కూడా ప్రతి ఒక్క మా ఊళ్ళో సుమారుగా ఒక 2000 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ ఇంట్లో విష జ్వరాలు లేని వారనే లేదు సార్. ఈ మన శానిటైజరు లోపం వల్లనే మా విలేజ్లో బాగా మందికి ఇట్లా ఈ దోమల వల్ల కరెక్ట్గా మందు స్ప్రే చేయలేకపోయారు సెక్రటరీ గారు. సరైన టైంలో చేసుకుంటే ఇంతగానం కాకపోతుండే. సరైన టైంలో చేయలేక ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోమలతోని మా విలేజ్ని మొత్తం ప్రతి ఒక్క కుటుంబం కూడా విష జ్వరాలతో అల్లాడిపోతుంది సార్. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కూడా గ్రామం తరఫున అందరూ పెద్దలు సమక్షంలో అయినా, అధికారుల సమక్షంలో అయినా మా ఊరికి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలను ఇప్పటికైనా కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకోసం చెప్పరాని అంత ఇబ్బంది ఉంది. నాకు కూడా వచ్చేసింది, ఇట్లాంటి మచ్చలు వచ్చేస్తున్నాయి, రకరకాలుగా మొత్తం కీళ్ళ నొప్పులు, మొత్తం కడుపులో ఇబ్బంది, మొత్తం ఎలర్జీ, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి సార్. ప్రతి ఒక్క కుటుంబంకు ఉన్నది. ఇప్పటికైనా మీరు హెల్త్ క్యాంపులు వేసి మా విలేజ్ని కాపాడాలని కోరుతున్నాం సార్. అంటే ఈ మాన్యశ్రీ, రంజిత్లు కూడా మీ గ్రామంలో మృతి చెందారు. వాళ్ళకు డెంగ్యూ వచ్చి మృతి చెందారు. హెల్త్ క్యాంపు 45 రోజులుగా నిర్వహిస్తున్నామన్నారు. అసలు ఏమైంది అసలు? లేదు సార్, 45 రోజులుగా నిర్వహించలేరు సార్. ఒక వారం రోజుల క్రితం ఒక రోజు ఒకసారి ఏమో వేసిర్రు, మళ్ళీ అది అంతకే అయిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి అది ఇంతవరకు వేయలేరు. మళ్ళీ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి వస్తుర్రు. ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప అంతకుముందు ఒకసారు అయితే వేసారు సార్ క్యాంపు. ఇక్కడ మరికొంతమంది వైద్య అధికారులు ఉన్నారు, దానికి అంతకు సంబంధించి చెప్పండి. మీకు ఈ భూంపల్లి గ్రామంలో దీనికి అంతకు సంబంధించి మీరేం నిర్వహిస్తారు ఇక్కడ క్యాంపు? అసలు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారా? ఏంది పరిస్థితి?
హెల్త్ క్యాంపు ఎక్కడైతే ఫీవర్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ భూంపల్లి గ్రామంలో ఆ రోజు నుంచి కూడా హెల్త్ క్యాంపు కంటిన్యూ చేయడం జరుగుతున్నది. ఎక్కడైతే ఐ ఫీవర్స్ ఉన్న వాళ్ళని గుర్తించేసి వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉంటే పిఎస్సికి పంపించి రెఫర్ చేయడం జరుగుతుంది. దాదాపు 20-30 మంది ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా డాక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పిఎస్సికి పంపించి ఈ లక్షణాల నుండి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్టేబుల్గా క్యూర్ అయిపోయినారు. ఇంకా శానిటేషన్ కొంచెం బ్యాడ్గా ఉండడం వల్ల దానివల్ల కొంచెం దోమల పరిసరాలు పరిశుభ్రత అనుకోకుండా ఈ వాతావరణ మార్పుల వలన కూడా ఈ ఫీవర్స్ వస్తున్నాయి. కానీ అన్ని అలాంటి ఫీవర్స్లు కూడా డెంగ్యూ చికెన్ గున్యా కాకుండా కూడా ఇక్కడ డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ గున్యా కానీ ఎన్నో రకాల టెస్టులు చేసినా కానీ 1-2 డెంగ్యూ కేసులు మాత్రమే అయినాయి కానీ వాళ్ళంతా క్యూర్ అయిపోయారు. మిగతా లక్షణాలు మాత్రం కొంచెం ఉన్నాయి. అవి దానికి సంబంధించి డాక్టర్ కాసు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తగ్గుతున్నది. ఇంకా డాక్టర్ గారు కానీ జిల్లా వైద్యాధికారి బృందం ద్వారా కూడా నిన్న రావడం జరిగింది. ప్రతి విలేజ్ స్ట్రీట్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కొంచెం శానిటేషన్ పురుగు ఉండడం వల్ల మేము కూడా జిల్లా వైద్య మలేరియా అధికార వాళ్ళ బృందం ద్వారా కూడా ఇంటింటికి కూడా స్ప్రే వరకు ఇప్పటికి మూడో రౌండ్ చేయడం జరిగింది. బిడింగ్ చెక్కర్స్ అని ఉంటారు. బిడింగ్ చెక్కర్స్ కూడా ఇళ్ళలో కొట్టే మందు వలన దోమలు చనిపోతాయి. ఈ యాంటీ లార్వా అని ఉంటుంది. యాంటీ లార్వా ఆపరేషన్స్ కూడా ఈ లార్వా అంటే దోమ కుట్టక లార్వాను ముందే మనం పసిగట్టేసి దాన్ని లార్వా స్ప్రే చేసేస్తే దోమ కుట్టకుండా ఉంటుందని డ్రైన్స్లలో ఈ శానిటేషన్ బాగా పురుగు ఉండడం వలన గ్రామ పంచాయతీలో ఆ శానిటేషన్ మందు లేకపోవడం వలన థీమోఫాస్ లేకపోవడం వల్ల మనం కూడా ఈ జిల్లా వైద్య ఆఫీస్ నుంచి కూడా ఇప్పించి గత 10 రోజుల నుంచి కూడా చేపిస్తున్నాం. అంటే మీరు ఇంటింటికి తిరిగి ఏదైతే వ్యాధి ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది అని చెప్పి నిర్ధారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంతమందికి ఈ గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి? అంటే ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కానీ ఇంకా పూర్తి డాటా ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు. అక్కడ దాన్ని పూర్తి తెలుసుకుందాం. అక్కడ అంటే ఈ గ్రామంలో ఇప్పటికే 2 చనిపోయారు, మాన్యశ్రీ, రంజితులు. వారందరూ కూడా డెంగ్యూ వ్యాధి లేదు. నిన్న చనిపోయినటువంటి ఆశా వర్కర్ కూడా ఆమె యాక్టివ్ వర్కర్ ఆశా వర్కర్ మాతో కూడా పనిచేసింది. ఆమె కూడా అలా అమ్మాయికి కూడా ఐ ఫీవర్ వచ్చింది. ఐ ఫీవర్ రావడం వల్ల ఇమీడియట్లీ ఆమె కామెడీ తీసుకోవడం జరిగింది. కామెడీలు కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో చిల్డ్రన్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో చేపించడం జరుగుతుంది. వాళ్ళు రకాలైన టెస్టులు చేశారు. డెంగ్యూ కానీ సిఆర్పి కానీ వైడాల్ కానీ రకాల టెస్టులు చేసింది. దేంట్లో కూడా దాంట్లో డెంగ్యూ నిర్ధారణ కాలేదు. అది బ్యాడ్ లక్గా ఐ ఫీవర్ వచ్చేసి క్యాడీ అరెస్ట్ కానీ ఇంకా లోపల న్యూమోనియాకి సంబంధించిన వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అంటే లంగ్స్ ప్రాబ్లం అవడం వల్ల చనిపోయినట్టుగా రిపోర్టు రావడం జరిగింది. కానీ అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అందరికీ ఇంటింటికి తిరిగి వాళ్ళకి చేపించిన అమ్మాయికి కూడా ఆ విధంగా బాధపడడం అందరం రావడం పరామర్శించడం జరిగింది. కానీ అలాంటి డెంగ్యూ లక్షణాలు మాత్రం ఆమెకు లేదు. సిమ్టమ్ ఆ రిపోర్ట్స్లో కూడా డెంగ్యూ రాలేదు. అన్ని నెగిటివ్ వచ్చేసి వాళ్ళకు మరి అది పర్యవేక్షణలో జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ గ్రామంలో ఇంటింటికి పర్యవేక్షిస్తున్నాం. గత 10 రోజులుగా ఇంటింటికి లార్వా లాంటి ఏదైతే ఉందో వాటన్నింటిని కూడా నివారిస్తున్నాం. ఇంటింటికి స్ప్రే మందులు కొడుతాం. దీనికి అందరికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము మా దృష్టికి తీసుకొస్తే వారికి అందరికీ కూడా చికిత్సను అందిస్తున్నాం. కానీ ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా వ్యాధుల బారిన పడ్డారు. ఇప్పటికే 2 డెంగ్యూ వ్యాధిన పడ్డట్లు గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వైద్యాధికారులు మాత్రం డెంగ్యూ కాదని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా 5 చనిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగించిన విషయం. ఇలాంటి ఘటనలు జరగకుండా వైద్యాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామంలో ఎలాంటి లార్వా కానీ వీళ్ళు పరిశుభ్రత లోపించడం వల్ల దీనికి అంతటి కూడా రోగాలు వ్యాపిస్తున్నాయని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు కానీ దీనికి అంతటికి సంబంధించిన వైద్యాధికారులు గ్రామంలో ఉన్న పరిశుభ్రత సిబ్బంది కానీ వీటన్నింటి కూడా చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉంటే ఎలాంటి రోగాల నొప్పులు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.